హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడిఎస్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, అలాగే ఈసారి మనకి ఎన్ని లిస్టులు రిలీజ్ చేస్తారు అండ్ దానితో పాటు ఈసారి జీడిఎస్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ చేశారా అన్న విషయాన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి జీడిఎస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఈ విషయం తెలియాలి అంటే మనకి యాక్చువల్గా జీడిఎస్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి తెలియాలి. దానికోసం ప్రీవియస్గా ఎలా ఉంటుండే అంటే వన్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం 1 మంత్ టైం ఇచ్చేవాళ్ళు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేసేవాళ్ళు. అండ్ అది కంప్లీట్ అయిన వెంటనే మనకి ఏంటి అంటే వచ్చిన వ్యాలిడ్ అప్లికేషన్స్లో నుండి, అంటే ఏవి మిస్టేక్స్ లేకుండా వచ్చిన అప్లికేషన్స్లో నుండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ సిస్టమ్ జనరేటెడ్ లిస్ట్స్ జనరేట్ చేసేవాళ్ళు. ఇక్కడ సిస్టమ్ జనరేటెడ్ లిస్ట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈసారి 44,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తీసుకుందాం, తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో దాదాపు 1,200 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ సిస్టమ్ జనరేటెడ్ లిస్ట్స్ ఏం చేస్తాయంటే మనకి తెలంగాణ నుండి ఒక 1,00,000 మెంబర్స్ అప్లై చేసుకున్నారనుకోండి. అప్లై చేసుకున్న 1,00,000 మెంబర్స్లో హయ్యెస్ట్ మెరిట్ ఎవరికైతే ఉందో ఆ 1,200 మెంబర్స్ని తీసుకొని ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తుంది. దాన్ని సిస్టమ్ జనరేటెడ్ లిస్ట్ అనేసి అంటారు. అయితే ఇప్పుడు మనకు 1,00,000 అప్లికేషన్లో 1,200 కన్నా ఎక్కువ మెంబర్స్కి 10 పాయింట్స్ వచ్చాయనుకోండి. అప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తుంది అంటే ఎవరికైతే ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళని తీసుకొని వాళ్ళలో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ మార్క్స్ కన్సిడర్ చేస్తుంది, నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తుంది. సో ఎవరికైతే మనకి ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏజ్ కూడా సేమ్ ఉందనుకోండి, నెక్స్ట్ కేటగిరీ కన్సిడర్ చేస్తుంది. అంటే వాళ్ళు ఓబీసీ కేటగిరీయా, ఎస్సీ ఎస్టీ, ఫీమేలా మేలా ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్ అనుకోండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మెయిల్తో కంపేర్ చేస్తే. ఇన్ కేస్ ఇద్దరు ఫీమేల్ క్యాండిడేట్స్కే టై అయ్యింది అనుకోండి, అప్పుడు వాళ్ళలో ఎస్సీ ఫీమేలా, ఎస్టీ ఫీమేలా అని అలా కన్సిడర్ చేసుకొని ఫస్ట్ ఎస్టీ ఫీమేల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకి లిస్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని 15 డేస్ లోపు మనకి ఈ లిస్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి రిలీజ్ చేసేవారు. అయితే ఈసారి ఈ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయితే అయ్యిందంట. అంటే సేమ్ అప్పట్లాగానే మనకి సెలెక్షన్ అయితే మెరిట్ లిస్ట్ అప్పుడు ఎలా తీశారో ఇప్పుడు కూడా అలానే తీస్తారు. బట్ అలా వీళ్ళు కలెక్ట్ చేసిన మెరిట్ లిస్టులు అనేవి లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ వరకు, అంటే లాస్ట్ సైకిల్ నోటిఫికేషన్ వరకు 15 to 20 డేస్ మధ్యలో అవైతే రిలీజ్ చేసేవారు సెలెక్షన్ లిస్ట్. అయితే ఈసారి ఏంటి అంటే 20 to 25 డేస్ తర్వాతనే రిలీజ్ చేయాలి అనేసి డిసైడ్ అయితే అయ్యారంట డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనివల్ల ఈసారి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అదేంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ థింగ్, మీకు జాయినింగ్, ట్రైనింగ్ ఈ ప్రాసెస్ అంతా డిలే అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ ఒక 20 to 25 డేస్ అంటే ఆల్రెడీ మనకి ఆగస్ట్ 15th వచ్చేసింది కదా. నెక్స్ట్ 20 తర్వాత అంటే మనకి ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్లో కానీ, అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి కానీ మనకి 20 to 25 డేస్ అవుతుంది. సో ఆ టైంలో మనకి రిలీజ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం పడుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి టైం పడుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా డిలే అయ్యే కొద్దీ మీరు ఎక్కువ టైం వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లాస్ట్ టైం ఏంటి 15 to 20 డేస్ మధ్యలోనే రిలీజ్ చేశారు కాబట్టి మనకి ఎవరెవరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వస్తున్నారు, ఎవరెవరు ట్రైనింగ్కి వస్తున్నారు, ఎవరెవరు జాయిన్ అవుతున్నారు అన్న డీటెయిల్స్ మనకి తొందరగా తెలిసిపోయేది. సో మనకి ఎవరెవరైతే జాయిన్ అవ్వట్లేరో ఆ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసేసుకొని మళ్ళీ వేకెన్సీ ఉన్న విలేజెస్ అన్నిట్లలో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది తొందరగా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. బట్ ఈసారి ఏంటి 20 to 25 డేస్ ఎక్కువ గ్యాప్ రావడం వల్ల ఫస్ట్ వీళ్ళు లిస్ట్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. వన్స్ మనకి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి
ఎవరెవరు అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రాలేదు అన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ట్రైనింగ్కి ఎవరికి రాలేదు ట్రైనింగ్కి ఎవరెవరు రావట్లేరు అన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే వన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, ఎవరెవరు జాయిన్ అవ్వట్లేరు, ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అన్ని ప్లేసెస్ నుంచి, అంటే అన్ని రీజియన్స్ నుంచి ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఈసారి తక్కువ మెరిట్ లిస్ట్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనకి గతంలో ఏంటి అంటే టైంని బట్టి అరౌండ్ 7 to 10 లిస్ట్స్, కొన్నిసార్లు 7 మెరిట్ లిస్ట్స్ వరకు రిలీజ్ చేశారు. అండ్ లాస్ట్ టైం ఏంటి అంటే 10 మెరిట్ లిస్ట్స్ వరకు రిలీజ్ చేశారు. బట్ ఈసారి ఏంటి అంటే నోటిఫికేషన్ రావడం అనేది కొంచెం లేట్ అయింది. అండ్ దాంతోపాటు మనకి లిస్ట్ రిలీజ్ చేసే ప్రాసెస్లో కూడా డిలే ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తక్కువ నెంబర్ ఆఫ్ లిస్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనకి తక్కువ CGPA ఉన్న క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. నేను ఆల్రెడీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దానిపైన వీడియో చేశాను కదా, అంతకు మించి కట్ ఆఫ్కి తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. సో ఇది మనకి ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మెరిట్ లిస్ట్ అనేది మనకి మ్యాక్సిమం ఆగస్ట్ లాస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ వస్తుంది. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.